సార్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని వింటున్న వార్తలు నిజమా అబద్ధమా? సో ఏ రీజన్ వల్ల పడిపోవచ్చు, దాని గురించి మీ మాటల్లో. మీడియా వాళ్ళకి నాలుగులో దుమ్ము లేదు కదా అని ఎటు పక్క పడితే అటు ఒక మాట్లాడుతుంది. ఎవరు చెప్పారు రియల్ ఎస్టేట్ పడిపోయింది? మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సమ్ గాసిప్స్. గాసిప్స్ ఆర్ మేడ్. పని పాట లేని వాళ్ళు గాసిప్స్ చేస్తారు. నేను గాసిప్ మాట్లాడకూడదు. ఎందుకు అంటానంటే అన్నమాట, రియల్ ఎస్టేట్ పడిపోవాలన్నా రియల్ ఎస్టేట్ పెరగాలన్నా ఒక లాజిక్, ఒక బేస్ ఉంటుంది. మన హైదరాబాద్ అవన్నీ దాటిపోయి ఎక్కడో ఉన్నాం. 10 ఏపీలు వచ్చినా హైదరాబాద్ని ఎవరు టచ్ చేయలేరు. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మార్కెట్లో డిస్కషన్ ఏంటంటే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ జగన్ హయాంలో వెనక్కి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏపీ సెటిలర్స్ కానీ, ఏపీ బిల్డర్స్ కానీ, ఏపీ ఇన్వెస్టర్స్ కానీ కొంతమేరకు తెలంగాణకి షిఫ్ట్ అయ్యారు అనేది నినాదం. అది క్వశ్చన్. కాకపోతే అది వాస్తవం. అని 100% షిఫ్ట్ అవ్వలేదు. ఒక 10-15% మన ఒక్కరికే షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు, కొంతమంది చెన్నై షిఫ్ట్ అయ్యారు, కొంతమంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నాకు తెలిసి ఓవరాల్ పర్సెంటేజ్ 10-15% ఉంటుంది షిఫ్ట్ అయిన వాళ్ళు రేషియో. ఇప్పుడు ఆంధ్ర మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రావచ్చు, రాలేదు, వచ్చేసింది అంటారని రాలేదు. వచ్చే ఆస్కారాలు బాగా కనిపిస్తున్నాయి, అవకాశాలు బాగున్నాయి. సో ఈ 15%, 16% ఏదైతే అనుకుంటాం అందులో సగం మంది షిఫ్ట్ కావచ్చు బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ వాడినే, కానీ తెలంగాణలో సెటిల్ అయ్యాను. నేను ప్రాపర్టీ కొనుక్కొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళకపోవచ్చు. కొంతమంది ఎవరైతే బేసిక్గా ఏపీలో సెటిల్ అవుదాం, రిటైర్ అవుదాం అనుకునే వాళ్ళు వెళ్తారు. అవును. సో 100%లో 10% ఎంత అండి? ఆ 10-15% సగమే వెళ్తారని నేను అనుకున్నాను, ప్రిడిక్షన్ ఏం బట్టి. ఓకే. సో దానివల్ల చాలామంది జనాలు అపోహ తప్పించడానికి చెప్తున్నాను క్లారిటీగా. తెలంగాణలో పెట్టిన వాళ్ళు ఏపీ వాళ్ళు మాత్రమే కాదు, ఏపీలో పెట్టిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం కాదు. ది హైదరాబాద్ ఈజ్ అట్రాక్టింగ్ ఫండ్స్, ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ ద హోల్ కార్నర్, ఆల్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఇండియా. సో ఒక 9-10% ఒకళ్ళు షిఫ్ట్ అయినా రోజుకి రియల్ ఎస్టేట్ జనాలు ఇప్పుడు మన దేశంలో, ప్రపంచంలో పెరిగేది ఏంటి? బాగా పెరిగేది ఏంటి? పాపులేషన్. బాగా పెరిగింది ఏంటి? భూమి. అంతే కదా. 50 సంవత్సరాల ముందు భూమి ఎంత ఉంది, ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. సోమన్ బాబు గారు చెప్పారు, ఉన్న భూమిలో 75% ఓషన్, నీళ్ళ రూపంలో ఉన్నాయి. ఇంకొక 5% గుట్టలు, హిమాలయాలు, కొండలు, రాళ్ళు. మిగిలింది ఎంత? 20%. ఆ 20% ఈ గేమ్ అంతా ఆడేస్తున్నాం మనం. సో హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ ఆర్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర. కొంతమంది ఉన్నారు ఆంధ్ర. సో పీపుల్ ఫ్రమ్ యుఎస్, పీపుల్ ఫ్రమ్ యూకే, పీపుల్ ఫ్రమ్ సిడ్నీ, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్, మలేషియా, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్ మళ్ళీ ఇండియాలో అని చెప్పట్లేదు, ఇండియాలో కూడా హైదరాబాద్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ప్లస్ లోయెస్ట్ ప్రైస్ అవైలబుల్. సో అది ఎక్కడో దొరకదు. ఇప్పుడు మీరు చెన్నై, బెంగళూరు వెళ్ళారు, స్క్వేర్ ఫీట్ 60-70 కొనాలి ఒక స్క్వేర్ ఫీట్. చెన్నైలో గ్రౌండ్స్ అంటారు, బెంగళూరులో మనం గజాలు అంటాం కదా, చెన్నైలో గజాలు అంటారు, గ్రౌండ్ అంటారు. గ్రౌండ్కి 2267 గజాలు సుమారు ఉంటుంది. అట్లా బెంగళూరులో గజాల్లో కొలరు వాళ్ళు, స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని కూడా స్క్వేర్ ఫీట్లో కొలుస్తారు. సో ఒక్కొక్క కంట్రీ, ఆంధ్ర సైడ్ వెళ్తే గుంటాలు, సెంటులు ఉన్నాయి. మా టైంలో గుంట అంటే వేరే మీనింగ్ ఉండేది. గుంట అంటే కన్నం, మన మార్బుల్స్ ఆడతాం కదా, అది గుంట. అమ్మాయిలను కూడా గుంట అనేవారు, ఈ గుంట వేరు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లాజిక్. సో హైదరాబాద్లో రేట్లు తక్కువ ఉండని నా దగ్గర 100 రీజన్లు ఉన్నాయి. తగ్గుతాయని మీరు ఒక రీజన్ చెప్పండి, మీకు తెలిస్తే. నో ఐడియాస్. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్స్టెండ్ అయిపోయింది, ఆపరేషన్లోకి వచ్చేసింది, RRR వస్తుంది. మొత్తం తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 4 నుండి 5 గంటలు పడుతుంది. వాస్తవం కాదా? దాన్ని 1 గంటన్నర 2 గంటలకు చేస్తున్నారు RRR వచ్చాక. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే మనకి ల్యాండ్ మొత్తం ఓపెన్ అప్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి రేట్లు ఎందుకు బాగా పెరిగాయి? గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రమ, ల్యాండ్ ఈజ్ అవైలబుల్ టు వెరీ లెస్. ఇప్పుడు మీరు నియోపాలిస్ అని ఉంది, మీరు నియోపాలిస్ వెళ్ళి ల్యాండ్ చూడండి, రోడ్ ఎంత వేస్తున్నారు, పెద్ద సర్కిల్. అలాంటి దానికంటే పెద్ద సర్కిల్ ఇందాక నవాపేట అని చెప్పి అక్కడ వస్తుంది. సో సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు ఒకప్పుడు మీరు బషీర్బాగ్ అంటే అబిడ్స్ కానీ, బేగంపేట కానీ మంచి సిటీలు. అబిడ్స్ అండ్ కోటి ఫర్ షాపింగ్. ఏ మూలన ఉన్నా తెలంగాణలో అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారా అసలు అబిడ్స్కి? నేను వెళ్తున్నానా? ఎందుకంటే కుక్కటిపల్లిలో కొనుక్కుంటాడు, కుషాయిగూడలో కొనుక్కుంటాడు, దిల్సుఖ్ నగరే కొనుక్కుంటాడు. అందుకని మా ఇల్లు నేను బంజారాస్ తీసుకుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎక్కడికి వెళ్ళాలన్నా సేమ్ డిస్టెన్స్.
అదే మీరు ఎక్కడో ఓ పక్క తీసుకున్నారు అనుకోండి తెల్లాపూర్, ఈ సైడ్ రాలేరు. నాకు ఉన్న మా అడ్వాంటేజ్ అంటే మా ఇంటి దగ్గర నుండి రోడ్ నెంబర్ 3లో ఎనీ టైమ్ యూ క్యాన్ గో ఎనీవేర్ ఇన్ ఈక్వి డిస్టెన్స్. ఓకే. సో హైదరాబాద్కి అట్లా ఉంది. ప్లస్ లేటెస్ట్ మన ప్లానింగ్ కానీ, టెక్నాలజీ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ విజన్ ఉంది. ఇప్పుడు మన సీఎం గారు ఇప్పుడు 2 గవర్నమెంట్ 2 మినిస్టర్లు పోటాపోటీగా కామెంట్స్ చేసుకుంటారు. మాది పెరుగుతుంది, మాది ఇద్దరిది పెరుగుతుంది నా ప్రకారం, ఎవరిది తగ్గదు. ఇంకోటి అండర్స్టాండింగ్ బిట్వీన్ రేవంత్ రెడ్డి గారు అండ్ సిబిఎన్ ఈజ్ వెరీ గుడ్. ఒకప్పుడు ఇద్దరు కలిసి తోడు శిష్యుడు అని చెప్పొద్దు అని చెప్పారు, ఓన్లీ సహచరుడు. శిష్యుడు వేరు, సహచరుడు వేరు. సో వాళ్ళిద్దరు ఐకమత్యంతో ప్లస్ సెంట్రల్లో కూడా మంచి ఇద్దరు బ్యాలెన్స్డ్ టర్మ్స్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ టర్మ్ మెయింటైన్ చేస్తారో ఇబ్బంది ఉండదు మీకు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకుంటారు. మాకు కావాల్సిన స్టేట్కి కావాల్సిన స్టేట్ అడుగుతాం, సెంట్రల్ కావాల్సిన సెంట్రల్. నేను చాలా వరకు ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్ మ్యారేజ్ మా టైంలో మ్యారేజ్ అయినప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి. మీ ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ ఆ కాపురాలు నిండుగా పోయే వరకు కలిసే ఉండేవారు. ఈ కరోనా వచ్చిన తర్వాత నేను చూసింది పెళ్ళి నుండి డైవర్స్ వరకు 6 నెలలు అయిపోతుంది. ఎందుకంటే మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఈజ్ వైఫ్ అండ్ మదర్. నాకున్న పర్సనల్ రిలేషన్ సంబంధం లేదు చెప్తే, ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేయలేరో యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 1 woman behind him. అండ్ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 2 women behind him. మదర్ అండ్ వైఫ్ ఏదైనా కావచ్చు, డీటెయిల్స్ నేను చెప్పలేదు. ఉమెన్ అంటే మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లేడీ బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్. ఇంట్లో మనం కరెక్ట్గా ఉంటే వీధిలో మనం బాగా పరిపాలించవచ్చు. ఇంట్లోనే కరెక్ట్ లేదనుకోండి వీధిలో పరిపాలించాం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు సీఎంలు 2 స్టేట్లకి కూడా బాగుంది. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. సో ఐ విష్ బోత్ ది స్టేట్స్ హ్యావ్ టు గ్రో, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్. నా సెగ్మెంట్ రియల్ ఎస్టేట్లో గ్రో అవుతుంది. అండ్ గ్రో అయిన తర్వాత అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.